నాకు తెలియకుండా ఎవట్రా నిన్ను తీసుకురమ్మన్నాడు? నేనే చెప్పుతున్నాను. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అది కాదు నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని. అందుకే నిన్ను వైజాగ్లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనురా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి అలా నాతో. నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడతను. కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతకతనెవరో తెలియదు. నేను తెలుసుకుంటాను. అతడు ఎక్కడున్నా వెతికిస్తాను. రే సిద్దిక్ అన్నా, రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్నా. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరినీ కాపాడినతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇంకోసారి వీధిలో కనపడితే శాంతిలు లేచిపోతాయి. ఆడపిల్లలు ఇల్లు కనిపిస్తే చాలు రాస్కెల్స్. మళ్ళీ పిచ్చి పిచ్చి ఆశాలు ఇస్తూ నాకు కనపడ్డారు. కష్టపడింది చాలు గాని ఈ కాపు ఏంటి నాన్న ఇంకా పడుకోలేదా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న, అంటే ఈసారి కూడా రాలేదు. ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడ అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసిందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. ఆటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగం మనకు అవసరం, కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా. అందుకే త్యాగం చేశానంటావు. నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి. వాడు నా బంగారం. అబ్బో, కరిగించి కాసులు పేరు చేయించుకోవే. నాన్నకు కూడా 2 ఉంగరాలు చేయించవే. నీకు బుద్ధి జ్ఞానం లేదురా. బుద్ధి జ్ఞానం నేర్పితే రావు, నేర్చుకుంటే వస్తాయి. అవి నాకు ఎలాగో ఉన్నాయి. అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం, రింగు పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు. దేనికైనా టైం రావాలి నాన్న. ఏరా, నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నట్టావా? చెప్పాగా, దేనికైనా టైం రావాలని. ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది, వస్తా. ఒరేయ్, భోంచేసి పడుకోరా. ఆమ్లెట్లు ఎన్నే తిండేమో. ఇప్పుడే వస్తానే. ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది. ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్. అసలు నేనంటే లెక్క ఉందా? నేనేం చేసిన వాడి గురించే కదా. మన పట్ట కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది. అరే, వైజాగ్ షిప్ యార్డ్లో జాబ్ అంటే మౌలు మాటల. నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా? ఇదంతా నీ వల్ల కాదు. చిచి, నువ్వు ఇచ్చిన అలస ఇదంతా. చూసావేమే, నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్టినట్టు పడుకున్నాడు. ఏమే, చికెన్ ఉండేవా? నీకు కూడా పప్పుచారు పెట్టిందా? బిడ్డ ఊరు నుంచి వచ్చాడని వాడి కోసం 1/2 కిలో. 2 కిలోలు చేసి పెట్టాల్సింది. ఎరా, పైసా సంపాదన లేదు కదా, తిండేలా సహిస్తారా నీకు? ఆ విషయం నాకు తెలుసు, దీనికి తెలియదుగా. అసలు నేనేం చేస్తే బాగుపడతారా? ఆలోచించుకొని పొద్దునే చెప్పు. గుడ్ నైట్.
నా కొడుకునే చంపాలని రంకేశాడంటే వాడు చావుకెదురొచ్చినట్టే. వాడెవడై ఉంటాడు రా బాబు? భిక్షపతి అనిపిస్తుంది. తప్పు చేశాం, వాణ్ణి కూడా వేసేయాల్సిందే. దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పాము లాంటి వాడు. మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు. నేనున్నానుగా. వాడుండకూడదు. బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి. వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి. చూడండి, మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది. టైం చూసి నేను చెప్తానుగా. రేయ్, ఈ చాక్లెట్ 10 రూపాయలు తీసుకొని మ్యాటర్ నువ్వు చెప్పు, రేటు నేను ఫిక్స్ చేస్తా. రేయ్ మీ అక్కకి ఇవ్వరా, గుడ్ బాయ్ కదా. నాది, మా అక్కది కాదు. సాఫ్ట్ గా ఉంటాను. లెటర్ ఇవ్వాలంటే నాదో కండిషన్. నువ్వు చెప్పరా సన్నిగా, నువ్వు చెప్పు. వీడు రోజు ఒక లెటర్ ఇవ్వాలి. రేయ్, నువ్వు అడగాలి గాని గంటకో లెటర్ ఇస్తాను రా. ప్రతి లెటర్ కి 2 చాక్లెట్లు 50 రూపాయలు. తీరిందా? రోజుకో లెటర్ ఇచ్చిన రోజు చాక్లెట్స్ కి 20, 5 10 50, రోజుకి 70 చెప్పున నెలకి 2100. వీడి బాబు వీడి ఖర్చులకి ఇచ్చేది 500. ఇక్కడికి 1600 రూపాయలు బొక్క. ఒకవేళ వీడి దశి బాగా ఒక అమ్మాయి కర్మకాలి వీడికి పడిందే అనుకో, పార్క్ వెళ్దామా, పిజ్జా తినిపించవా, సినిమాకి వెళ్దామా అని వారానికి 1000 పేరుద్ది. అంటే నెలకి 4000 రూపాయలు బొక్క. ఈ తొక్కడ మొహం గాడు అమ్మాయి పక్కన తిరగా కాబట్టి నెలకి 4 సార్లు బ్యూటీ పార్లర్కి వెళ్తే 1000 శవరం. వీడి అక్కకి ఒక లెటర్ ఇస్తే రన్నింగ్ లో 6600 జంపు జిలాని. ఎరా, ఈ కరోనా కొడికి ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులతోటి 2 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హ్యాపీగా బతికేస్తాయి కదరా. ఎరా కరిగా, ఇదంతా నీకు అవసరమా? అరే సన్నీ, ఆ రెండో చాక్లెట్ ఎవరికిరా? ఈ బ్లాక్ బోర్డ్ గాడికే గర్ల్ ఫ్రెండ్. స్మార్ట్ బాయ్ నాకొద్దా? కావాలి. ఆ 2 చాక్లెట్ నా బామ్మర్ది వాడికి. ఎవడు బాధలు వాడుకుంటే అమ్మా. అవునరా, ఈడింత కష్టపడి మీ అక్కకి లెటర్ ఇస్తున్నాడు, ఇష్టపడుతుందంటావా? ముందు ఇన్ని డబ్బులు ఇవ్వను. నువ్వు చెప్పరా సన్నీ. మా అక్క డెఫినెట్ గా ఇష్టపడుతుంది. దాని ఫేవరెట్ ఛానల్ యానిమల్ ప్లానెట్. ఇలాంటి గొరిల్లా అంటే దానికి చాలా ఇష్టం. ఏంట్రా సన్నీ గడ్ స్ట్రోక్ ఇచ్చాడా? ఆడిచ్చాడులే గాని నువ్వేంటి రాత్రి ప్లాట్ఫామ్ మీద పరిగెడుతూ మా నాన్నకు కనిపించావంట? అదా, రాత్రి ఒక చిన్న అడ్వెంచర్ చేసి ఒకరిని సేవ్ చేసేలేరా. వెరీ గుడ్ మావా. మనం పక్కోడికి హెల్ప్ చేస్తేనే భగవంతుడు మనకి హెల్ప్ చేస్తాడు. అది సరే గానీ ఇంతకు వైజాగ్ ఇంటర్వ్యూ ఏమైంది? సీతారాముడి మీద డౌటా? మరి మీ బాబు ఊరుకున్నాడా? ఊరుకుంటాడేంటి, బానే బీకాడు క్లాస్. నీ బాబేనేం రా, అదే మా బాబు అయితే. ఈ బాబులంతా ఇంతేరా, ఉద్యోగం దొరికే వరకు పిల్లల్ని శత్రువులు చూసినట్టు చూస్తారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? వాళ్ళు పడిన కష్టాలు మనం పడకూడదని మన మంచికే కదరా చెప్పేది. అది అర్థం చేసుకోకుండా ఏంట్రా మీరు? నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారేంట్రా? నువ్వు మాకు నీతులు. అమ్మయ్యా, అందరూ ఇక్కడే ఉన్నారు కదా, సాయంత్రం మన అందరం హైదరాబాద్ అందాలు పేస్ట్ చేసి బ్రష్ మీద పూసినట్టుంది. అవును. ఇది రాక్ గార్డెన్ కాదు, రామప్ప దేవాలయం లాగా ఎంత అందంగా ఉంది. అవునవును. దొరికినట్టు కుమ్మేయండి. ఈ టీచింగ్ చేస్తున్న ఒక్కడిని కూడా వదలొద్దు. చావని చస్తే లాకప్ డెత్. నేను చెప్తాను కదా, పెట్టే ఫోన్. పాప రథం ముగ్గేస్తున్నావా? అబ్బా, నువ్వు వచ్చి సిగ్గుల పోటీలు కాదమ్మా, ముగ్గుల పోటీలకి. నువ్వు పెద్ద హృతిక్ రోషన్ అని గౌడి గేదెలకు జల్లేసినట్టు పంటే ఇక్కడి నుంచి. నీకు జడలేవా ఎక్కువ మంది? సార్, ఏంట్రా అల్లరి? అల్లరిగా సార్, రథం ముగ్గుకి గుర్రం కింద వీడు సూట్ అవుతాడని తీసుకొస్తా. ఏ ముగ్గిది బొబ్బులు? ముత్యాల ముగ్గు బంటి. మరి ముచ్చేలయ్యి పైత్యం ఉన్న వాళ్ళకి కనబడవులే. ఏంటి జోకా? ఏమైందిరా? అక్కడ ఒక అమ్మాయి ముగ్గు కాటరల్ టైప్ లో వేస్తుంది. చచ్చిపోతారా? చచ్చిపోయే ముందు అమ్మాయిని ఒక్కసారి టచ్ చేసి చచ్చిపోతారా? ఓ పని చేయి, నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళి ఆడి కాలాట నువ్వు వెళ్ళి అక్కడ. అబే, కుమ్మేస్తాను నేను. కాలాట పెట్ట మర్చిపోతే ఇగో నువ్వు అక్కడ పెట్టు. అక్కడ పెడతా. ఇదిగో వెళ్ళి. నువ్వు కుమ్మేది నేను సార్, నీకేస్తాడు వాడెవడో అక్కడ. ఏంట్రా? ఏంటి ఇక్కడ అల్లరి? మా కూతురండి. అమ్మా, నీకు బావతాడా? చిచి. అలా చెప్పాడు. Your attention please. First prize goes to Taj Mahal Rangoli, designed by Miss Anjali.
వచ్చింది రావే. ఏంటా సౌండ్? చదువు సంజ లేకుండా. చదువు నా బ్యాగ్ లో ఉంది, సంధ్య వాళ్ళ ఇంట్లో ఉంది. డిస్టర్బ్ చేయకు. నీకు చాలా ఎక్కువైందే. ఎందుకు టీవీ ఆఫ్ చేసావు? హోంవర్క్ చేయాలా వద్దా? టీవీ చూస్తూ హోంవర్క్ అంటే? ఏమా ఆ, చిన్నప్పటి నుంచి గారాబం చేసి దానికి అలా అలవాటు చేసావు, ఇప్పుడు దాని ఏం లాభం? థాంక్స్ డాడ్. యో వెల్కమ్ స్వీట్ హార్ట్. దీనికేమో మ్యూజిక్ పిచ్చి, మీకేమో బ్యాటింగ్ పిచ్చి. మీ ఇద్దరితో చచ్చిపోతున్నాను అనుకోండి. అది కాదే, నా మాట విను. క్రికెట్ తెలిసినోడికే తెలుస్తుందో ఈ బ్యాటింగ్ లో ఉన్న ఆనందం. ఏంటండి మీరే దాన్ని అలా ఎంకరేజ్ చేస్తారు? అప్పుడే కదా ఆ? మనకి ఇలాగ ఎన్కరేజింగ్ ఉంటుంది. మీకు అసలు సిగ్గులేదు. మ్మ్. మనసు వయస్సు అందుబాటులో ఉన్నప్పుడే ఆనందాన్ని అనుభవించాలోయ్. మెల్లిగా, అవతల చిక్కి ఉంది. మనసుల చప్పట్లు మౌనంగానే వినిపిస్తాయి, కంగారు పడకు. అయ్యో. నువ్వెప్పుడు వచ్చావే? మీరు మౌనంగా మాట్లాడుకుంటున్నప్పుడు. అంజలి, ఆ కప్ ఏంటి? ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ బావా. ఓహో, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విన్నావా, అంజలికి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ అట. చేసేది ఫ్యాషన్ టెక్నాలజీ, వెళ్ళింది ముగ్గుల పోటీకి. నీకెందుకే? ఇంతకీ ప్రైజ్ పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? అది నీ పని, నాకేం కర్మ. నేను బ్రిలియంట్ ని. నువ్వు బ్రిలియంట్ వా? నా క్వశ్చన్స్ ఆన్సర్ చెయ్యి, అప్పుడు నమ్ముతా. అడుగు. ఇండియన్ తెలుగులో ఏమంటారు? భారతదేశం, హిందీలో హిందుస్థాన్. ఆహా, మరి అమెరికాను? అక్క, దీన్నెప్పుడో ఉప్మాలో జీడిపప్పులో నవలేస్తా. సేమ్ టు యు. ఇప్పుడే గొడవ మొదలు పెట్టారా? రెండు భోజనానికి. మొత్తానికి ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టేసావే. నేనేం కొట్టేలేదు, కష్టపడి గెలిచా. ఓకే, బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నేనండి సీతారాముని. గుర్తుపట్టలేదా? అబ్బా నేనండి, నిన్న రాక్ గార్డెన్స్ ముగ్గుల పోటీ డాష్. ఓ యా 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 యా, సారీ చెప్పారుగా, మళ్ళీ ఏంటి? అది యాక్చువల్గా అర్థమైంది, మళ్ళీ సారీ చెప్తారు. నేను ఇట్స్ ఓకే అంటాను. దెన్ యువర్ ఫ్రెండ్స్ నా అంటారు. క్షమిస్తే కాఫీకి రమ్మంటారు, నేను రానంటారు. అయితే మీ మనసులో ఏదో ఉందంటారు. నేను నో 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 అలాంటిది ఏమీ లేదంటాను. అలా కాఫీ తాగుతూ మాటల్లో మీరు చాలా అందంగా ఉన్నారంటూ నా మొహం మీద ఒక కాంప్లిమెంట్ పడేస్తారు. ఇంటికి వెళ్ళాక అద్దం ముందు నిలబడి యూ నాటీ బాయ్ అంటూ మిమ్మల్ని తలుచుకోవాలి, అంతే కదా? అలా వన్ ఫైన్ డే నా కళ్ళల్లోకి చూస్తూ ఐ లవ్ యూ అంటారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు, దయచేసి ఇంకెప్పుడు రావద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పిందంతా కరెక్టేనండి. మీరు చాలా అందంగా ఉన్నారు. కానీ నేను ప్రేమిస్తుంది మిమ్మల్ని కాదండి, మీ ఫ్రెండ్ పరిమళని. ఈ విషయం తనతో చెప్పాలని చాలా ట్రై చేశాను, కానీ చెప్పలేకపోయాను. నిజంగా పరిమళ మీ ఫ్రెండ్ కావడం నా అదృష్టం అండి. మిమ్మల్ని నమ్ముకున్నాను. దేనికి? మా ఇద్దరిని కలపడానికి. అది సాయంత్రం 5 గంటలకి నెహ్రూ పార్క్కి రమ్మని చెప్పండి ప్లీజ్. కాదండి. మీరు చెప్తున్నారు. అది కాదండి. ఈవినింగ్ 5 o'clock నెహ్రూ పార్క్. బాయ్. ఏమండి, మీరు ఎల్లో డ్రెస్ లో ఏంజిల్లా ఉంటారు. 5 o'clock నెహ్రూ పార్క్. బాయ్. కాలేజ్కి వచ్చిందే లేట్, అప్పుడే వెళ్ళిపోతున్నావంటే? నా బాయ్ ఫ్రెండ్ ఐమాక్స్ లో వెయిట్. ఏ పర్మల, నీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? ఎవరు? ఎవరో సీతట, ప్రేమిస్తున్నట్ట. ఎవరిని? నిన్న? కాదు, నిన్నే. నన్ను ప్రేమిస్తే నాతో చెప్పకుండా నీతో చెప్పడం ఏంటే? అదంతా నాకు తెలీదే, కానీ అతని మాటల్లో సిన్సియారిటీ కనిపిస్తోంది. అలా అని మెళ్ళో బోర్డు కట్టుకున్నాడా? ఏమో. 5 o'clock నిన్ను నెహ్రూ పార్క్ రమ్మన్నాడు. చూద్దాంలే. పరిమళ, 5 o'clock నెహ్రూ పార్క్. చెప్పానయ్యా బాబు, చెప్పాను. జరగరా. ఏమైంది మేడం? ఏదో అయితే ఇక్కడికి వచ్చేది. నేను నిన్ను అడిగానా ఏమైంది మేడం? మాకు తెలిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? ఏమైందో మీరే చూసి చెప్పారు. ఫ్రంట్ ఓకే, బ్యాక్ సూపర్, టైర్ లో గాలి ఉంది, ట్యాంక్ లో ఆయిల్ ఉంది, హెడ్ లైట్ కాటర్ వెళ్ళి. ప్రాబ్లం ఇంజన్ లో కదా, ఓవర్ ఆయిల్ చేసి సరిపోతుంది. ఆయన మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? రోడ్ నెంబర్ 12. రోడ్ నెంబర్ 12 ఎవరు ఉంటారు? మా అమ్మ వీళ్ళ నాన్న. హలో, అంత రియాక్షన్ వద్దు. మా అమ్మ తమ్ముడు వీళ్ళ నాన్న. ఇంతకి మీ పేరేంటో చెప్పలేదు. సిరి. ఏ కాలేజో? నువ్వు రిపేర్ చేస్తున్నావా, ఇంటర్వ్యూ చేస్తున్నావా? వచ్చాగా రిపేర్ చేయడానికి. అంటే ఇతను మెకానిక్ కాదా? లేదండి, ఈ షాప్ మా ఫ్రెండ్ ది. ఆడికి ఆయిల్ సీల్ కొట్టింది, బయటికి వెళ్ళాడు. వాడు వచ్చే వరకు మీకు టైం పాస్ చేద్దామని. టైం పాస్.
ఇది నీకు టైం పాస్. వీడియో మెకానిక్ ఇరిటేషన్ వచ్చినప్పుడు అలా హార్న్ కొడతా ఉంటాడు. ఏమైంది? అది ఇంజిన్ లో ప్రాబ్లం కదండి. అది లేపండి. తీయండి మేడం. డబ్బులు ఇప్పటిదాకా వీడు టైం పాస్ చేశాడు, వాడి దగ్గర తీసుకో. పోనీవే. పరిమళ వచ్చుంటుందా లేదా వచ్చి ఇద్దరు ఎటైనా వెళ్ళారా? హాయ్. ఓ పరిమళ ఎక్కడండి? అది నా హార్ట్ పరిమళ ఎక్కడండి? అది ఓ నా ముందు రావడానికి సిగ్గుపడి పొదల చాటును దాక్కుంది. పరిమళ పరిమళ పరి డార్లింగ్ పరిమళ పరిమళ పరి పరి ఎక్కడండి నా పరిమళ? చెప్పానండి తను. అంటే రాలేదా అంటవా? కన్ఫ్యూజ్ అయ్యారా? దేవుడా అని తమిళ్లో అరిచానండి. ఓ మీరు నన్ను మోసం చేశారు. నేనా? తనకు చెప్పకుండా మీరు రావడం మోసం కాదంటారా? మీరు ఖచ్చితంగా చెప్పుండ్రు. చెప్తే తను నా కోసం వచ్చేది. ఎందుకండి ఎందుకండి లేత మనసుతో ఆడుకుంటారు? ఆ? అందుకే అన్నయ్య ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారు, ఆడవారి మాటలకు అర్థాలే వేరని. మీ మనసులో ఏదో పెట్టుకున్నారు. అబే అదే లేదండి. రే సీత, రే సీత! ఈ అమ్మాయి ఆగు, నువ్వే చెప్పుకో. పరిమళ ఏమండి, మా వాడు మిమ్మల్ని 3 సంవత్సరాల నుంచి ప్రేమిస్తానండి. మీ గురించి అర్ధరాత్రి 3 గంటలకు అల్లారం పెట్టి మమ్మల్ని లేపి మీ గురించి చెప్పేవాడు. నువ్వు చాలా లక్కీ ఫెయిలరా. ప్రేమించిన అమ్మాయి ప్రేమ పొందగలిగావంటే నువ్వు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. ఏమండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. మీలాంటి అమ్మాయి నాకు గాని అబ్బా చెల్లెలైతే నీకే ఇచ్చి పెళ్లి చేసేవాడిని. Thank you. వెళ్ళొస్తారండి. పర్లేదు. బయలుదేరు. ఓకేరా, నువ్వు లేపు. సారీ అండి, వాడేదో తెలియక. ఆహా పర్వాలేదండి, అతనేం కావాలని అనలేదు కదా. అయితే మీరేం ఫీల్ అవ్వట్లేదుగా? లేదండి. ఇవ్వండి ఇవేంటి? సినిమా టికెట్లు. అమ్మో నేను రాను. అయ్యో మీరెందుకండి మా మధ్యలో? తన్ని పంపించండి చాలు. ఏమంటే అది కాదు. రేపు మార్నింగ్ షో 10:30. హలో, ఈ డ్రెస్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. రే మావా, ఏంట్రా? చాలా థ్యాంక్స్ రా. పరిమళ విషయంలో బాగా యాక్ట్ చేసావు. అందుకే సినిమా యాక్టర్ అయిపోదాం అనుకుంటున్నా. అదేంట్రా? నీకేంట్రా, అమ్మాయి పటాయించి హ్యాపీగా షికార్లు వేసుకుంటున్నావు. నాకే ఏ పని లేక బ్యాలెన్స్ లో తిరుగుతున్నావు అని చెప్పి మా నాన్న దుబ్బులు పెడతాడు. అందుకే ఓ డెసిషన్ తీసుకున్నా. అయితే గొప్ప యాక్టర్ అయిపోయి లేదంటే రాజకీయాల్లోకి వచ్చేది. అదంత ఈజీ కదేమో. బ్రదర్, అలా అనుకుంటే ఒక ఎన్టీఆర్ వచ్చేవాడా, ఓ రాగేశ్వర వచ్చేవాడా, ఓ కృష్ణ గారు వచ్చేవాడా, ఓ చిరంజీవి వచ్చేవాడా? అది కాదురా. నా వాకింగ్ స్టైల్ చూసి నేర్చుకో. బాస్, ఎవరిని? మిమ్మల్ని బాస్. నన్న? నేనెవరు తెలుసా? ఫ్యూచర్ హీరో బాస్. నీకెలా తెలుసు? అదేంటి బాస్, మీలో ఒక చిరు, ఒక బాలయ్య, ఓ వెంకి, ఓ నాగ్, ఓ పవన్, ఓ మహేష్ కనిపిస్తున్నారు బాస్. నేను యాక్టర్ అవ్వాల విషయం నీకెలా తెలిసింది? మరి అదే మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకోవడానికి కదా బాస్ ఈ కెమెరా కన్ను. ఏది పోజ్ రీల్ అయిపోయింది బాస్. రేపు కోట్లు సంపాదించాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలిగా. ఇదిగో. మీరేం టెన్షన్ పడకండి బాస్, దీంతో టోటల్ గా మీ గెటప్ మార్చేస్తా. గెటప్ అదిరింది బాస్. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఎలాగో మీరు పెద్ద స్టార్ అవుతారు కదా, మీ ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నేనే ఉంటాను. ఎంత చేస్తున్నావు? ఆ మాత్రం చేయలేనా? తప్పకుండా. థ్యాంక్స్ బాబు. బాబు, ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లాగా మీరు బురదలోంచి డైనమిక్ గా నడుచుకుంటూ వస్తుంటే నేను కొన్ని స్టిల్స్ ఇస్తాను బాబు. ఓకే. రేయ్ బిర్లా ఆగు, లేకపోతే షూట్ చేస్తాను. అరే సార్, బిర్లా గారు చెరువులో దూకారు సార్. బయటికి రాక ఎక్కడ పోతాడ్రా? హ్యాండ్స్ అప్. అరే స్టిల్స్ అన్నాడు, అప్పుడే షూటింగ్ పెట్టేశాడా? చూసారా సార్, మీరు ఇంత సీరియస్ గా హ్యాండ్స్ అప్ అంటే వాడు కామెడీ చేస్తున్నాడు. డైలాగ్ కూడా ఉన్నాయా? అయితే షూటింగ్ ఎప్పుడు? ఇప్పుడేరా. హలో సార్. ఓకే సార్. రే, నిన్ను బురదతోనే ఇంట్రాగేట్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏ సార్? వెరైటీగా ఉంటుందని చెప్పరా. నువ్వు ఎత్తుకొచ్చిన 50 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్పు. నేను ఎత్తుకున్నాడు ఏంటండి?
అద్దెగడ్డి తీసుకొస్తాను పైకి తెచ్చింది ఒకటే కోటు. అబద్ధం చెప్తావరా? వేసేయండి అంతే, ఇరగొట్టండి అంతే. మీకు ఆర్డర్లు వేస్తారు సార్. తెలుస్తోంది తెలుస్తోందిరా. హలో సార్, సార్ ఓకే సార్, 1 minute సార్, కన్ఫర్మ్ చేసుకుంటాను. రైట్ ఏ తీసురా. థ్యాంక్స్. అగో తీసుకెళ్ళిపో. Yes, sir. వీడు ఎడం చేయ వాడాడు సార్, వీడు ఖచ్చితంగా బిర్లానే సార్. Yes, sir. రైట్ హ్యాండ్ ఖాళీ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ కదా సార్ యూజ్ చేసేది. సార్ ఈ కంపు బరాయించలా పోతున్నా, కొంచెం కడగండి సార్. అడుగుతా అడుగుతా నోడరు మొయ్ స్టార్ట్ అగైన్. హలో సార్ చెప్పండి సార్. మచ్చా సార్? ఎక్కడ సార్? ముక్కు మీద అండి? ఓకే సార్. రేయ్ వీడిని కలగండి రా. సార్ వీడి ముక్కు మీద మచ్చలేదు సార్, అంటే వీడు వాడు కాదన్నమాట. సారీ సార్. నన్ను కొట్టి వాళ్ళ వరకు సారీ చెప్తారేటండి. సారీ తమ్ముడు, ఫేస్ కనపడక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. కన్ఫ్యూజ్ అయ్యారా? అదేదో ముందే కడుకుంటే నేను ఎవడో మీకు తెలిసేది కదా. ఎవడే మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్నెక్కడో చూసినట్టుందే సార్ బీదర్ కిస్క పేరుతో బైక్ల మీద ఈడే. వీడే కదూ? రేయ్ నీ వల్లే మా డిపార్ట్మెంట్ లో జీవా గారి ఉద్యోగం పోయింది. ఇరక్కుమంటే ఏంటి పరిమళకి చెప్పకుండా పడుకున్నావా? హలో ఆంటీ, పరిమళ ఉందా? లేదమ్మా, ఊరెళ్ళింది. ఊరెళ్ళిందా? పరిమళకి చెప్పలేదని కాలేజ్కి వచ్చి గొడవ చేస్తాడేమో. ఎంత? నేనండి. సారీ అండి, పరిమళ అనుకుని. ఓ గాడ్. పరిమళ పరిమళ పరి పరి డార్లింగ్. ఓ తను వెనకాల వస్తూ ముందు మిమ్మల్ని పంపించిందా? ఓహో, ఇఫ్ యూ డోంట్ మైండ్ తను వచ్చాక మీరు వెళ్ళిపోతారుగా. ఏం లేదండి, మీరు మా ఇద్దరి మధ్య ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది. నాకు తెలిసి మీరు అర్థం చేసుకుంటారు. తను రాలేదండి. ఈ రోజు కూడా రాలేదా? ఎన్ని కలలు కన్నాను, ఎంత ఆశపడ్డాను. తను నా పక్కన కూర్చుంటే పాప్కార్న్ తింటూ మనసు విప్పి మాట్లాడదాం అనుకున్నానండి. రాలేదు. పరిమళ రాలేదని చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఇఫ్ యు డోంట్ మైండ్ నేను సినిమాకి వస్తాను. వాట్? మీతోనా? సినిమాకా? ఐఎమ్ సారీ. పరిమళ రాలేదన్న బాధతో అంతా నాశనం అయిపోయింది. ఒరే సీతారాముడు, ఎందుకా నీకు బతుకు? ఎవరున్నారా నీకు? నేనున్నాను. ఎవడాడు? సినిమాకి వచ్చావా మావా? అరే పరిమళ గారు కూడా వచ్చేసారా? సాధించావు మావా, సాధించావు. నీ కలలు పండాయి, ఇన్నాళ్ళకి నీ పూజలు ఫలించాయి మావా. కాదురా, చెప్పొద్దు. ఈ రోజు కోసం నువ్వెన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు మావా. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది మావా. కంగ్రాట్స్ మావా, కంగ్రాట్స్. బాగా చేశానా? పర్లేదు. మరి నా ఆఫ్ వాటర్ కదా. సర్లే బిర్యానీ సరే చాలు మావా, నాకు అది చాలు. చాలా ఆనందంగా ఉంది. వస్తాను. ఒక్కసారి మీ చేయిస్తారా? అసలే నోట్లో నారికి లేనివాడు, మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. వస్తానండి. అందులోకి చీకు ముక్కలు కూడా పంపించు. వస్తాను. బాయ్ అండి. అది యాక్చువల్ గా అర్థమైందండి. మీ ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయ్యాడు, మీరు సారీ చెప్తారు అంతేనా? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? మీరెంత అమాయకులండి. ఎవరు? నేను అమాయకుణ్ణి అయితే మీరేం ఫీల్ అవట్లేదుగా? నేనా? అబ్బే లేదండి. 1 minute అండి ప్లీజ్. ఈ గిఫ్ట్ తనకి ఇవ్వండి. దయచేసి మీరు మాత్రం ఓపెన్ చేయకండి. ఇది एक दिलदार का धड़कन है, मोहब्बत की तूफान है, ये मेरी दिल चाहता है, ये मेरे प्यार कहता है, कल हो ना हो, ఇది ఈ రోజే దే దీజియే ప్లీజ్. బాయ్. ఇది एक दिलदार की धड़कन है, मोहब्बत की तूफान है, ये मेरा दिल चाहता है, ये मेरा प्यार कहता है, कल हो ना हो, ఇది ఈ రోజే దే దీజియే. ఏంటే లవ్వా? నో నో, ఫ్రెండ్ లవ్ కి హెల్ప్ చేద్దామని.
ఇలా హెల్ప్ చేసి లవ్ లో పడ్డ వాళ్ళని చాలా మందిని చూసామమ్మా. నోరు మూసుకొని బయటకెళ్ళు. గిఫ్ట్ చూసి అప్పుడు వెళ్తా. తప్పు, అలా చూడకూడదు. మనం చూసాం, లెటర్ రాసి పెడతావా ఏంటానికి? చూసి ఎలా ఉందో అలా పెట్టేద్దాం. ఇంత ఇస్తే చాలు, నెత్తికెక్కుతావు. పో బయటికి. దయచేసి మీరు మాత్రం ఓపెన్ చేయకండి. చూసి ఎలా ఉందో అలా పెట్టేద్దాం. Think of me, think of me, think of me. So sweet. హలో, ఇది నీకు కాదు, పరిమళకి. హలో, ఏంటే నువ్వేదో అతన్ని లవ్ చేస్తే కాదన్నట్టు మొహం అలా పెట్టావు? మొన్న నువ్వు సినిమాకి రాలేదని ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? ఆహా, అంత ఫీల్ అయ్యాడా? మాట వరుసకి నేను సినిమాకి వస్తానంటేనే టికెట్లు సర్రను చింపేశాడు తెలుసా? గిఫ్ట్ కూడా ఇచ్చుంటాడే. అవును, నీకెలా తెలుసు? ఊహించా. అయినా ఇప్పుడు నువ్వు నాకెన్ని చెప్పినా వేస్టే. ఆల్రెడీ నాకు మా బావున్నాడు. ఇప్పుడు ఎవడో గొట్టంగాడు. గొట్టంగాడు కాదు, సీత. సీతో గీతో ఎవడైతే నాకెందుకే? వాడు వీడు అనకే, మహా పాపం. ఓహో, వాడినెవడినో అంటుంటే నువ్వేంటే? అది కాదే, అతని ప్రేమలో సిన్సియారిటీ కనిపిస్తోంది. అయితే నువ్వే ప్రేమించుకో. అయితే నువ్వే ప్రేమించుకో. అయితే నువ్వే ప్రేమించుకో. ఏమండి, బాగున్నారా? ఏంటండి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు? నా గురించా? అదేనండి, మా ఇద్దరిని ఎలా కలపాలా అనా? పరిమళ కాదన్న విషయం చెప్తే హర్ట్ అవుతాడేమో. గిఫ్ట్ నచ్చిందా? నచ్చే ఉంటుందిలేండి. నా కొడుకు నాకు ఇచ్చే. నా కొడుకు నాకు ఇచ్చే. ఇదిగో తీసుకో. ఐ లవ్ యూ. పరిమళకి ఇలా చెప్తే సరిపోతుందా? ఏంటండి, ఏం మాట్లాడరే? ఉండరా, ఒప్పుకుంటుందా? నీకే ఆగరా. చూడాలి 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 చూడాలి. అంజలిని చూస్తుంటే నాకు ఇంకా చిన్నపిల్లని చూస్తున్నట్టే ఉందండి. నువ్వు పెంచావు కాబట్టి నీ కళ్ళకి అలా కనిపిస్తుంది. నాకు మాత్రం తను పెద్దదై మన బాధ్యతల్ని గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. రేపు దీన్ని పెళ్లి చేసి పంపించేస్తే చిక్కి కూడా దాంతో పాటు వెళ్ళిపోతానంటుందేమో. అయితే ఇల్లరికం వాళ్ళని తెచ్చుకుందాం. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు ఉంటారంటారా? విశ్వజంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమా విశ్వమేవేదం పురుషస్తద్విశ్వోపజీవతి.
బాలకృష్ణ తర్వాత పోలీస్ గెటప్ అంటే మీకే సూట్ అయింది బాబు. అయితే మంచి పోజులు ఇస్తాను, ఫోటోలు తీసుకో. మన అన్న ఎన్కౌంటర్ చేసిన వీడారా బండాపలా. ఈ పోజ్ లో బ్యాగ్ అదిరింది బాబు. అది. అయ్య బాబోయ్, ఎంత పడుకున్నాడు? అయ్య మా నాన్నను చంపిన ఎస్పీ పరశురాం నువ్వే కదరా? నేనా? ఇంతకి మీరందరూ ఎవర్రా? నేను రా, నువ్వు చంపిన కపాలి కీప్ కొడుకుని. నీ చేతిలో ఎన్కౌంటర్ అయిన పండా కీప్ కొడుకు నేనే రా. ఇక్కడ అందరూ కీప్ కొడుకులేదా? వైఫ్కి పుట్టిన వాళ్ళు ఒకళ్ళేడా? ఎవడికి పుడితే ఏంట్రా, అన్ని నార్మల్ డెలివరీసేగా. సంబంధం లేకుండా మాట్లాడుతున్నారట్రా. ఇప్పుడు నేను ఏమన్నాడు రా స్వామి? అంటే నువ్వు లక్ష్మీ నరసింహ సాంబా? సినిమాలో వచ్చిన పోలీస్ పేర్లు చెప్తున్నారండి. కొంప తీసి మీరు సినిమా పిచ్చోళ్ళా? రేయ్, వీడు మనల్ని సినిమా పిచ్చాలంటున్నాడా? పిచ్చోళ్ళా? అవును సార్, వీళ్ళంతా పోలీసు ఉద్యోగం దొరక పిచ్చోళ్ళయ్యారు. అప్పుడప్పుడు తప్పించుకొని పోలీస్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు ఎత్తుకొచ్చి ఇలా కొడతారు. ఇంతవరకు 6 చంపారు. ఎంతమంది? 6. అబ్బా! ఇప్పటికీ 6 చంపారా? అంటే నేను చచ్చి బతికి అనమాట. అమ్మో, ఈ సినిమా వేషాలు మనకొద్దు. శుభ్రంగా గవర్నమెంట్ జాబ్ చూసుకుందాం. అమ్మా చెప్పండి, పరిమళ గురించి ఏం చెప్పినా వింటాను. అసలు పరిమళ ఆర్డర్ ప్లీజ్. ఆ కార్డులో లాస్ట్ లో ఏది ఉంటే అది పట్టరా. సారీ సార్, అది కుదరదు. లేట్ అయినా పర్లేదు, పట్టరావయ్యా. ఇంపాసిబుల్ సార్, ఏ? అది మా ఓనర్ గారి భార్య పేరు. ఆవిడ పేరే ఈ హోటల్ పెట్టారు. 2 వెనిలా ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. కలువల్లా ఉంటాయని కాదు, ప్రతిరోజు పరిమళం చూస్తాయని. మీ పెదాలంటే మరీ మరీ ఇష్టం. దొండపండులా ఉంటాయని కాదు, ప్రతిరోజు పరిమళతో మాట్లాడతాయని. ఏంటండి పదే పదే పరిమళ పరిమళ అంటారు? నా మాట విని పరిమళని మర్చిపోండి. సారీ. చచ్చిపో అంటే చచ్చిపోతాను, కానీ మర్చిపో అంటే ఎలా? అది కాదండి, తనకు ఆల్రెడీ వాళ్ళ బావతో. చూడండి, మీరు ఎలాగైనా మమ్మల్ని కలుపుతారనుకున్నాను, కానీ ఇప్పుడు ఇంత అన్యాయంగా మర్చిపోమంటే ఈ సీతారాముడి జీవితానికి సుఖం లేదు, సంతోషం లేదు. నా మీద ఇంత రవ్వంత జాలి ప్రేమ చూపించే మనుషులు ఎక్కడివైపోయారే. ప్లీజ్ అలా ఫీల్ అవ్వకండి. అయినా మీకేంటి, మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారు. మీరు ప్రేమిస్తారా? చూసారా చూసారా ఆ మాట అంటే ఎంత ఉలికిపడ్డారు. అలాంటిది నా పరిమళం మర్చిపోమంటే ఎలా మర్చిపోగలండి? చెప్పండి, ఎలా మర్చిపోగలను? ఏమండి, ప్లీజ్ మీరు మాత్రం మనసు మార్చుకొని నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నాలో కొత్త ఆశలు రేపకండి. ఇప్పటి వరకు చరిత్రలో ప్రేమికులు విడదీసిన పాపం తల్లిదండ్రులకే ఉంది. అది స్నేహితుల దాకా మాత్రం తీసుకురాకండి. దయచేసి ఒకే ఒక్కసారి తను నాకు ఫోన్ చేయమని చెప్పండి. ప్లీజ్, ఉంటానండి. మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? మీరు ప్రేమిస్తారా? శాని, రాత్రి ఫిగర్ తీసుకుని ఎక్కడికి వెళ్ళావరా? ఫుల్ ఎంజాయ్. నచ్చలే డిస్కో. ఆ డిస్కోలో డిస్కే 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 డిస్కే. తర్వాత ఏమైందిరా? ఏమైంది? కరెంట్ పోయింది. అరే మామా, ఇస్కు దేకే తో మేరకు కుచ్ కుచ్ హోతా రే. అరే మామా, ఏం ఫిగర్ రా. ఇడియట్. ఏంటే ఇంగ్లీషా? రే ఇంగ్లీష్ అంట్రా. You? అంత గరం వద్దమ్మా. అవును, నీ డేట్ ఖాళీ అన్న బేబే. నాకు కిస్ ఇచ్చి వదిలేస్తా. Get lost. ఇంగ్లీష్ అంటే అర్థం కావట్లేదా పోరి? ఈవ్ టీజింగ్ చేయడం తప్పు. నీకెందుకు బే, నీ లవరా? చల్ ఫట్. చెప్తున్నా కదా, వదిలే. నీకెందుకు బే ఎక్కువ మాట్లాడుతున్నావు? మీరు వెళ్ళండి. ఈ బే
ఇది నీకు తీసుకురా థ్యాంక్స్ రా కిషోర్ నాకు కోకొద్దురా సరే అక్కడ భోగం తీసుకో ధైర్యంలో మీకు ఆ కొడుకునే కొడతారా? ఏం జరిగింది? రాములు వాళ్ళ మనుషులు వచ్చి చెత్త కొట్టెళ్ళారు. ఎందుకు? వాళ్ళకి ఎదురొస్తే అంతే. ఇంతకెవరు అతను? వంశీ, నీ మీద చేయి చేసుకున్న వాళ్ళని సంసారానికి పనికి రాకుండా చేశాను. పాపం నాన్న. నువ్వు ఇలా ఆలోచిస్తావని వాళ్ళని ప్రాణాలతో వదిలేశాన్రా. నీకు చిన్న బాధ కలిగిన నేను తట్టుకోలేను. పడుకో. నాన్న, ఏంట్రా? నేను ఈరోజు ప్రాణాలతో ఉండడానికి కారణమైన వ్యక్తిని మళ్ళీ చూడలేదన్న చిన్న బాధ ఉంది నాన్న. తొందరలోనే ఆ కోరిక కూడా నెరవేరుస్తాను. సిద్దిక్ అన్నా, అతన్ని వెతకమన్నాను కదా, ఏమైంది? వెతుకుతున్నా అన్నా. ఎన్నాళ్ళరా వెతికేది? ముందా పని చూడండి. ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎందుకు కంగారు పడతావు? ఎక్కడికి వెళ్తావు? కనిపించట్లేదా? ఏంట్రా బండి తీయకుండా వాగుతున్నావు? చెప్తే అర్థం కాదా? ఏంది బే వాయిస్ పెంచావా? ఏంట్రా లుక్? కూల్ గా చెప్తే అర్థం కాదా? కాజ్ లేకుండా కాలర్ పట్టుకున్నా తప్పు. చెయ్యి తీరా. Spanking fashion. It wasn't all that bad a delivery. No. Yes, Sachin sixer. Exquisite. ఏ హేమా, ఫాస్ట్ గా బూస్ట్ పట్రా. తెస్తున్నావా లేదా? వస్తున్నారండి. ఆ రన్నింగ్ కామెంటరీ ఏంటి? ప్రతిదానికి తొందరే. 5 నిమిషాలు కూడా ఆగలేరు. అరగంట తర్వాత హార్లిక్స్. ఆడేది మీరా వాళ్ళ? In the air, taken. అయ్యో అవుట్. సచిన్ అవుట్ అయిపోయాడు. చూసావా? నేను చూస్తుంటే అవుట్ అయ్యేవాడా? ఇది మరీ బాగుంది. వంకలేనమ్మ డొంకట్టుకు నేర్చిందంట. మధ్యలో నేనేం చేశాను? Superb shot. అయ్యో కార్టూన్. That's another 6. ఏయ్, రిమోట్ ఇవ్వు, వెళ్ళి చదువుకో. A 6 to start off the over, and now a lovely wristy flick to Come on, run man. Come on. Lovely shot, working the ball away from middle stump. Come on man, run. Come on. Oh shit. Turned away on the onside. This quick enough. Ah. That's it. Yeah. Oh. Oh no. ఏమైంది? అది లూజ్ కాంటాక్ట్. Oh, great timing. అయ్యో. హలో, సీతారాముడు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అపోలోలో జాయిన్ చేశాం. కొంచెం పరిమళకి చెప్పండి. ఓ మై గాడ్. సీత, నాన్న, అమ్మా, చూడమ్మా ఎవరు వచ్చారా? కొంచెం ఓపిక చేసుకో అమ్మా, చూడు. పరిమళ. ఆవిడ హరిమిళ కదరా? అంజలి కన్ఫర్మ్. సారీ అండి, మా వాడికి ఎమోషన్ ఎక్కువ. మేమే చాలాసార్లు పొరపాటు పడ్డాం. మీరే హరిమిళ అనుకొని మీ కాళ్ళు నెప్పెడతాయేమో. రండి అక్కడ కూర్చుంది కానీ రండి. చూసావురా, ఫోన్ చేసిన వెంటనే పావురాయిలా వాలిపోయింది. చూడరా, నిన్న ఈ పరిస్థితుల్లో చూసి ఎలా తల్లడిల్లిపోతుందో చూడరా, చూడు. మరి పరిమళ. ఇంకోసారి పరిమళ అన్నావు అంటే నిన్ను ఇక్కడే చెప్పు, మీరు కూర్చోండి. కూర్చో. పరిమళ. చూసావరా, మాట వలసకి చంపుతానంటే ఎంత ఫీల్ అయిపోయిందో.
నువ్వు కదలలేని పరిస్థితుల్లో కూడా పరిమిళ పరిమిళ అంటుంటే ఒక్కసారి వచ్చిందిరా నిన్ను చూడటానికి. పోయి పోయి అలాంటి అమ్మాయిని ప్రేమించావేట్రా? ప్రేమిస్తే ఇలాంటి మనుషున్న అమ్మాయిని ప్రేమించాలి. పేషెంట్ దగ్గర ఇంతమంది ఏంటి? బయటకు వెళ్ళండి. అలాగే వెళ్దాం. రండి. అర్రే మీరు కూర్చోండి. ఈవిడెవరు? ఆయన ఫ్యామిలీ టైప్ అనుకోండి. ఓకే. ఏయ్ నీ పేరు పరిమళనా? కాదు, ఊర్మిళ. ఊర్మిళ రంగీలా పరిమళ. పరిమళ పరి మళ్ళా పరి డార్లింగ్ చెప్పరు మేడా, మాట్లాడవే, చెప్పు ప్లీజ్. నేనండి అంజలిని. ఓ మీరా, చెప్పండి. ఎలా ఉన్నారు? గాఢంగా ప్రేమించి ఘోరంగా దెబ్బతిన్నవాడిని. ఎలా ఉంటాను? పరిమళ లేని జీవితం ఎవరి కోసం? ఎవరి కోసం? అంజలి కోసం. అంజలి, ఇప్పుడు నేను ఎవరూ లేని అనాథని. అనాథని. మరి మీ అమ్మ బాబు? మీ అమ్మ పర్రి నోర్మి. హలో. నా ప్రేమ విషయంలో మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను. అబే అలాంటిదేం లేదండి. రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ప్రాణం లేని రాయికి ప్రోగ్రాంలే ఉంటాయి చెప్పండి. అయితే రేపు 10 గంటలకి గోల్కొండ ఫోర్ట్ కి వస్తున్నారు. 10 o'clock గోల్కొండ ఫోర్ట్. డోంట్ మిస్. బాయ్. పరిమిళ ఒకసారి వస్తావా? ఏంటి పిలిచావు? నీకు ఇంకా ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు. ఎందుకు? నాకు కూడా ఇలా సెటప్ చేసి పెడతావని. అంకుల్ మీకు లెటర్. థ్యాంక్ యూ. బాయ్ అంకుల్. ఫాలో ఆరోస్. దొంగ సచ్చినోడా, ఓపెన్ చేయరా. Think of me. Think of me. Think of me. Bye. అంజలి! అంజలి! Bye. ఏయ్, అంజలి! అంజలి! ఆగు! అంజలి! 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 ఆగు! ఏయ్! అంజలి! ప్లీజ్! అంజలి! ఆగు! ఏయ్! ఏయ్ అంజలి! ఆగు! ఏయ్!
ఎవరైనా నువ్వు సార్ 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 ఎవరు బాబు అందరూ కాపాడి హలో సార్ బాబు బాబు ఆగు బాబు హలో అంజలి బాబు ఆగండి హలో బాబు హలో అంజలి బాబు ఆగండి ఆగండి బాబు బాబు జాగ్రత్త ఆగండి సార్ బాబు ఆగండి బాబు 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 లాపండ్రా. హలో సార్ సార్ మిమ్మల్ని బాబు ఆగండి బాబు ఆగండి సార్ ఆగండి హలో సార్ ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు? అతను చూశాను నాన్న నన్ను సేవ్ చేసి అతను చూశాను నాన్న ఎప్పుడు? ఇప్పుడే బ్లాక్ జర్కిన్ వేసుకుని మార్కెట్ వైపు వెళ్ళాడు వెతకడ్రా. కంగారు పడక నాన్న, నిన్ను రక్షించిన తను నువ్వు చూసావు అంతే. మన వాళ్ళు వెళ్ళారు కదా. అంజలి అంజలి ఏంటి రమ్మని చెప్పి పరిగెడుతున్నావు? ఒలింపిక్స్ కి ట్రై చేద్దామని. నవ్వే మూడు లేదు కానీ విషయం ఏంటి చెప్పు. ఏడొకడు అమ్మాయి ఎందుగా తప్పదు. పాపలు కూర్చోవచ్చు కదరా. అయ్యా నువ్వు కూడా మంచోడు. ఆ విషయం నాకు తెలుసు కానీ ఇంతకు ఎందుకు పిలిచావో చెప్పలేదు. అర్థం కాలేదా? అదే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఏకాంతంగా కలవాలనుకుందంటే ఏమై ఉంటుంది? పర్లేదు, ఓవర్ యాక్టింగ్ బాగానే చేస్తున్నావు. నేనా? పరిమళ అంతా చెప్పింది. ఓహో చెప్పేసిందా? ఈ రివర్స్ డ్రామా ఆడే బదులు డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. చెప్పగానే ఓ మీద పడిపోతారు. చెప్పి చూడాల్సింది. చెప్తే ఒప్పుకునేదానివా? అంత నచ్చానా? నాకు నచ్చిందే ఇష్టపడింది సొంతం చేసుకుంటా. దానికోసం ఏదైనా అంజలి వదులు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అంజలి అన్నా నమస్తేనే. ఎవరు? అన్నా నువ్వు ఆ గొడవ ఇంకా మర్చిపోలేదా? ప్లీజ్ వదిలేనా. దెబ్బతింది నేను రా, ఎలా మర్చిపోతాను? ఇప్పుడు సారీ చెప్తున్నాగా, వదిలేనా. ఒక ముద్దిచ్చి వదిలేస్తా. అన్నా ఎందుకన్నా మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తావు? అచ్చా కొడతావా? కొట్రా. ఏంటన్నా కొట్రా. కొట్టేనా కొట్టా అన్నా. అంత మగాడివారా? కొట్రా కొట్టుబే కొట్టా కొట్టా.
ఇదంతా ఏం జరిగింది? ఎవర్రా మిమ్మల్ని కొట్టింది? మన సీత కొట్టాడంటే పడిపోవాల్సిందే. పడేశారా? అరే కాయనే కాదురా, పరిమళ లడ్డు పెట్టుకుని అంజలి కూడా పడేశాడు. వాడదేం నీళ్ళ హాఫ్ బ్రెయిన్ కాదురా. వాడరా ఏదైనా క్రెడిట్ అంతా మీది పరిమళదే కదరా. అయినా నీలో విషయం లేకపోతే మేము చెప్పినంత మాత్రం నిన్ను ప్రేమించేస్తుందా? అరే ఇప్పుడు నేనేయాలి ఇటు. అన్నొచ్చిండు. అన్న రమ్మంటుండి బే. ఎవర్రా అన్న? ఏ చెప్తే గాని రావా? రాములన్న. రావులన్నా చల్ నికల్. చేయిది వాడరా. నడుబే. ఆ చూపేంట్రా నడు. చెయ్యొద్దన్నానా? చల్ నడు. ఏయ్ నడుబే. వద్దన్నా, నేను కొడితేనే నేల ఖర్చుకున్నాడు, నువ్వు కొడితే చచ్చిపోతాడనా? నా మనుషుల్ని కొట్టిన మగాణ్ణి చివరిసారిగా చూడాలనొచ్చాను. అన్నా నేను వీళ్ళని కొట్టాను నీకు చెప్పారు కానీ ఎందుకు కొట్టాను చెప్పారా? చెప్పరు. పెద్ద తురుంగాడు మరి. అది కాదన్నా, ఇంత పెద్ద మనిషివే నేను తీసుకొచ్చే ముందు వాళ్ళు నీకు నిజం చెప్పాలిగా. అన్నా సపోజ్ నీకు కొడుకున్నాను ఇంకవే అనుకో, అతను అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేస్తే ఏం చేస్తావు? నరికి పోగులు పెడతాను. సిచ్యువేషన్ సేమ్ అన్నా, కాకపోతే నీ కొడుకు ప్లేస్లో నేను ఉన్నా. ఇప్పుడు చెప్పన్నా, నేను చేసింది రైటా రాంగా? రాంగా నీకు అనిపిస్తే కొట్టనా? కొట్టేం కదా. ఏయ్ డ్రామాలు ఆడకు బే. కొట్టనా? కొట్టు కొట్టు, ఏం కదా కొట్టు. ఆడపిల్లల్ని ఏడిపించడం నాకు నచ్చదని తెలిసి తప్పు చేశావు. మళ్ళీ నాకు కనిపించొద్దు. పో పో. దిల్లు దమ్ము రెండు ఉన్నాయి నీకు. నచ్చావు. నీకెప్పుడే హెల్ప్ కావాలన్నా రాముల దగ్గరికి రా. అంత అవసరం రాదన్నా. థ్యాంక్స్. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా? ఈ విషయం నాన్నగారితో చెప్తే ఆయనే చూసుకుంటారుగా. ఇది ల్యాండ్ సెటిల్మెంట్ కాదు బాబాయ్. నేననేది నీ పుట్టినరోజు నాడే నీ కోరిక చెప్పుంటే వాళ్ళతో మాట్లాడి నీ పెళ్లి జరిపించుండేవారు కదా. కరెక్టే, కానీ నా ప్రేమ విషయం ఇంకా తనతో చెప్పలేదు. ముందు తన అభిప్రాయం తెలుసుకుని ఆ తర్వాత నాన్నగారితో. మరి అభిప్రాయం ఏదో త్వరగా తెలుసుకో. నేను చెప్పేంత వరకు నాన్నతో. సరే చెప్పనులే. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. ఏంటి పరిమళతోనా? అమ్మాయి పేరు అంజలి రా, పేరు మార్చేసుకుంది. సర్లే కానీ మన సీన్ గడికి కండక్టర్ పోస్ట్ వచ్చిందిరా, సాయంత్రం పార్టీ. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నా అంటాం ఏం బాలేదు. నేను చెప్పాను కదా, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ సంబడి. 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 నా కొడుకు ఏమైందిరా? బాబు ఎవరు అమ్మాయితో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి కోపడినట్టుందన్నా. ఆ బాధలో నడుస్తుంటే లారీ గుద్దేసిందన్నా. లేపేంట్రా దాన్ని? దాన్ని చూపించు. ఈవినింగ్ షో సినిమాకి వెళ్దామా? నీతోనా? సినిమాకా?
ఏయ్ పరిమళ, ఏంట్రా అంజలి ఎక్కడ? ఇప్పుడే వెళ్ళిపోయిందే అవునా? ఆ. ఓకే, సీ యు. ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు ఎవరిని చంపన్నావో తెలుసా? నీ కొడుకు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని. ఏమ్మా, నీకేం కాలేదుగా? భయపడకో, పద. భయపడకమ్మా, వెళ్ళు, లోపలికి వెళ్ళు. నా కొడుకు సెలక్షన్ బాగుందా? మళ్ళీ అయితే ఎందుకు వదిలిపెట్టావన్నా? ఇప్పుడు ఏం చేసినా అటాక్ చేయించింది మనమేనని తెలుస్తుంది. అయినా కోడలి పిల్ల గడపలో గౌరవంగా అడుగు పెట్టాలి కానీ గొడవలతో కాదు. ముందు హోంవర్క్ చేయవే. అదేగా నేను చేసేది. అంజలి ఏమైందిరా? అయ్యో ఏమైంది? హలో, పిలిస్తే వినపడదా? చెవుడా? అంజలి, అది ట్రాఫిక్ సౌండ్ లో నాకు. మాట్లాడుకో. నువ్వు నా ప్లేస్ లో ఉంటే తెలిసేది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను తెలుసా? వినిపిస్తే రానా? అర్థం చేసుకోవేంట్రా నువ్వు? అయినా నేను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఓకే ఓకే, తెలిస్తే చెప్పేదానిగా. అవును, ఆ రోజు నిన్ను ప్రపోజ్ చేశాడు, అతనేమన్నా? నోనో,
అతను అలా కనిపించలేదు. సర్లే, ఏదైతే గండం నుంచి బయటపడ్డావు కదా. నాతో మాట్లాడుకో పో. వంశీ ఏం జరిగింది? నా బ్యాడ్ లక్ అంకుల్. నీకు బ్యాడ్ లక్క. రావు కాలంలో బయలుదేరిన రైట్ టైంలో చేర్చి మీ డాడీ ఉండగా దురదృష్టం కూడా వెంటే ఉంది. అసలేంటి నీ ప్రాబ్లం? నేనే నా ప్రాబ్లం అంకుల్. నాకు ప్రాణం పోసిన అమ్మ అమ్మ అని పిలిచే లోపే నాకు దూరం అయిపోయింది. పునర్జన్మనిచ్చిన అతను కనిపించి మిస్ అయిపోయాడు. ఇప్పుడు మనసు పడ్డమ్మాయి మరొకరిని ప్రేమించింది. వంశీ, మీ నాన్నకు చెప్తే వాడు సంగతి చూస్తాడుగా. ఏంటంకుల్, మీరు కూడా నాన్నలా ఆలోచిస్తారనుకోలేదు. ఇప్పుడు నేనేం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమ అనిపించుకోదు. దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్. మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? ట్రై చేస్తాను అంకుల్. మీ డిపో మేనేజర్ రా, మీ కండక్టర్ రా, మీ డ్రైవర్ రా, ఆఖరికి ప్యాసింజర్ రా. వద్దులే, దీనికి తగ్గోడే కొట్టాలరా. తీసుకెళ్ళి పక్కన కొట్టు. వెళ్ళు. ఒరేయ్, మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడు నువ్వేరా. నీ ఫస్ట్ సాలరీతో మాకు శాంతి చేయలేదనుకో, నీ జీవితం అశాంతి అయిపోద్ది. ఇస్తాలేరా. ఆల్ ది బెస్ట్ మావా. ఇది చిన్న జలకోటి. అంతే. తినుగాడికి జై. జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్. స్వామి ఏంటా ఎంత లేటు? లేట్ గా వచ్చిందా? లేటెస్ట్ గా ఇస్తాను. చెప్పు ఎక్కడికి వెళ్ళాలి? ఏంట్రా ఎక్కడ ముద్దు పెడుతున్నావు? ప్లేస్ నువ్వు చెప్తావా? ఈడియట్. పెద్దమని అక్కడ కూర్చో. కళ్యాణి కళ్యాణి నా పక్కన కూర్చోవే ఇలాగా. కూర్చోబెట్టుకోవే. ఏమయ్యా, వాళ్ళు లేపేసి నువ్వు కూర్చున్నా, నువ్వు మగాడు కదా? మొగాడిని కాబట్టి 5వ పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకుని వచ్చారు. 5వ పెళ్ళా? ఏమ్మా, ఇతనికి భారీగా వచ్చావు, నీకు బాధ కలేదా? నాకెందుకు బాధ? నాకు కూడా 7వ మొగుడేగా. అయ్యి బాబాయ్, అది ఆవిడ నీకంటే 2 లీడింగ్ లో ఉంది. సిగ్గులేదు? సిగ్గెందుకయ్యా? కుర్రాడు నీకు తెలియదులే. సర్లే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. నాంపల్లి 4 కొట్టు. ఏంటి నాంపల్లె? ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది, బోర్డు చూసి ఎక్కచ్చు కదా? అంత ఎర్రోళం కాదులేవో, అడిగే ఎక్కాం. నాంపల్లికి 4 కొట్టు. నాంపల్లె ఇది రాంపల్లెల్లో సికింద్రాబాద్ వెళ్తుంది. అనవసరంగా పెట్టేవాడు పట్టుకుపోతాడు. ఈసారి నెంబర్ చూసి ఎక్కువ. ఒరే ఎదవా, వాళ్ళు సరిగ్గానే ఎక్కారా, నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు. నాంపల్లి బస్సా? ఏంటి దిగలేదా? ఏంటన్నా వచ్చేసా? నువ్వు రాంగ్ నంబర్ బస్ ఎక్కి కరెక్ట్ గా ఎక్కిన వాళ్ళ కింద దింపుతావా? కళ్యాణి అట్రావే. ఈసారి టెండర్ రావులకే రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా వేదవాలా? గట్టిగా రవకయ్యా, వాడు వస్తాడు. వస్తే రానివ్వండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సీఎం కాంట్రాక్ట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాడంట. కంప్లైంట్ చేస్తారా? రేయ్, నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు కూడా మిగలడు. ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి. చిచి, ఎంతమంది అమ్మాయిలు చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు. గ్యాస్ కొట్టుకు. అయినా పక్కన నేనుండగా ఆ అమ్మాయిని ఎందుకు చూసా? నీకో పాత సీక్రెట్ చెప్పనా? ప్రతి మగాడి హృదయం ఒక పుష్పక విమానం లాంటిది. దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది. ఆర్డర్ సార్. ఆ మెనూ కార్డులో ఫస్ట్ ఏది ఉంటుంది బట్. ఓకే సార్. నవ్వింది చాలు. ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. అక్క బావ నిన్ను చూడాలంటున్నారు. ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్. డోంట్ వరీ. మీ ఫ్యామిలీ నాకు నచ్చిపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను. నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు.
ఓసి దొంగ మొహమా, 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలీదు. మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి, లేకపోతే నువ్వు ఏ నుయోగయో చూసుకోవాలి. అయ్యో నేనేదో తమాషాగా అంటే నిజంగానే. ఓ ఛీ. అన్న నమస్తేనే. ఏం బాబు బాగున్నావా? ఏదో మీ దయన్న. ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా? ఇంతకీ పెళ్ళెప్పుడు? దేనికైనా టైం రావాలి కదన్నా. ఏదైనా గొడవ అయితే చెప్పు. అరే నీ దగ్గర రానిస్తానా? నీ సంగతి నాకు తెలుసు. సర్లే గానీ నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అరే ఎంత మాట అన్నా, చలో. నేను రాంబాబుని. భిక్షపతి సుల్తాన్ బజార్ లో ఒంటరిగా ఉన్నాడు. 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి. రండి. అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్. కొడుకు మీద ఎవడి నీడైనా పడితేనే నేను సహించను. అలాంటిది వాడిని చంపాలని ప్రయత్నించి ఎలా బతుకుదామనుకున్నావురా? ఇంకా నాకు శత్రువే లేడు. హలో 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 సార్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? చాలా అర్జెంట్ పని ఉందండి. ఏంటి బాబు లవ్ లో ఫట్టా? మీరు లిఫ్ట్ ఇస్తే హిట్టే. సర్లే, ఎక్కడికి వెళ్ళాలి? మధురా నగర్ అండి. మధురా నగరా? ఓకే, గెట్ ఇన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మధురా నగర్ లో ఎక్కడికి? పోస్టల్ అడ్రస్ తెలియదు సార్. తెలియకపోతే ఎలాగెళ్తావయ్యా? డీటెయిల్స్ అవసరం అంటారా? రొటీన్ గా అడిగాను, ఇష్టం లేకపోతే చెప్పొద్దు. పెళ్లి చూపులకండి. మరి ఒక్కడివే బయలుదేరావు? నా లవర్ నన్ను ఒక్కనే రమ్మంది. లవర్ అంటున్నావు, పెళ్లి చూపులు అంటున్నావు, ఏంటి కదా? స్టోరీ చెప్పండి, వదిలేట్లేరు గురుగారా. నాకు లవ్ స్టోరీస్ అంటే బాగా ఇంట్రెస్ట్, కొంచెం తెలుసుకుందామని. నేను ఒక అమ్మాయి ప్రేమించుకున్నాను సార్. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటారయ్యా? ఇంకా చెప్పు. ఏం లేదండి, నా లవర్ ఫిట్టింగ్ పెట్టింది. ఏమిటో? వాళ్ళ అక్క బావకి వాళ్ళ పాపకు కూడా నచ్చాలంట. నచ్చకుంటే వదిలేస్తానండి. అదేంటయ్యా అలాంటి అమ్మాయిని ప్రేమించావు? అయినా కలిసి ఉండాల్సింది మీరిద్దరు, వాళ్ళకేంటంట? సార్ వాళ్ళ అక్క బావని అంతగా గౌరవించిందంటే రేపు మా అమ్మ నాన్న కూడా బాగా చూసుకుంటారు కదండి. నీ లాజిక్ కరెక్ట్ గానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది? మధురా నగర్ C52 అండి. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? C52 మధురా నగర్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్. ఇల్లు బాగుంది బ్రదర్. మీరెక్కడికి? మన పెళ్లి చూపులకు రాలేదా? వచ్చింది నేను, మీరు కాదు. ఏయ్, బంజారా హిల్స్ నుంచి మధురా నగర్ వరకు లిఫ్ట్ ఇచ్చాను. నీ లవర్ ఇంట్లోకి తీసుకెళ్లి కాఫీ కానీ టీ కానీ కనీసం మంచినీళ్ళ ఇప్పించవా? ఏం మనిషివయ్యా? లవర్ అంటాడు, పెళ్లి చూపులు అంటాడు, పెద్దవాళ్ళకి ఎవరు తీసుకురాలేదు. అంజలి, అంజలి. ఏంటయ్యా పిలవడం? అంజలి, అంజలి. ఏంటి? నీకు హెల్ప్ చేద్దామని. చేసింది చాలు, నేనే ఫస్ట్ టైం. టెన్షన్ పెట్టకాయ బాబు. ఎవరండి? అక్క సీతారాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఆయన ఎవరు? అన్నయ్య వరస. అవును, ఈ అమ్మాయి నువ్వు ప్రేమించింది? అంత అందంగా లేదు. నా కళ్ళు పెట్టుకొని చూడు. ఇంతకి మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఇల్లు బాగానే కట్టాడు, సంపాదన అడ్డంగా ఉంటుందేంటి? అవును, ఆయనేడి? ఆయన ఈ సంబంధం ఇష్టం లేక బయటకు వెళ్ళిపోయాడేంటి? అయ్యో అది చెప్పండి, మేము వెళ్ళిపోతాము. అబే
మా అన్నయ్య ఎప్పుడు ఇంతేనండి, కొంచెం కామెడీ టైపు. హలో, కామెడీ కాదు సీరియస్. వచ్చింతసేపు అయింది, కాఫీలు లేవు, టిఫిన్ లేవు, ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావేంట్రా? రానా? అవునరా, పద పోదాం. అయ్యో తప్పుగా అనుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళి అబ్బే తీసుకొస్తాను. వద్దండి. ఆడుకొద్దేమో, నాకు మాత్రం కావాలి కాఫీ. మ్మ్, ఏమండి, ఒకవేళ టిఫిన్లు ఉంటే కాఫీ తర్వాత తీసుకుంటాను. అలాగే. ఇఫ్ యూ డోంట్ మైండ్ సమ్ కోల్డ్ వాటర్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, నీ సొంత ఇంటికి వచ్చిన మాట్లాడుతున్నావు. నీకు పెళ్ళి అయిపోతే మందే కదా తమ్ముడు. తమ్ముడు గిమ్ముడు. తీసుకోండి. తినండి. చాలా బాగుంది. మీరే చేశారా? లేదండి, పుల్లారెడ్డిని తెప్పించాం. అనుకున్నాను మీరెప్పుడు ఇంత బాగా చేయాలి. కొంచెం ఎక్కువైంది. అవును, ఇంట్లో కవర్ ఏమైనా ఉందా? ఎందుకండి? మొత్తం ఇక్కడ ఎలాగో తినలేను కదా, ఇంటికి తీసుకెళ్తే పిల్లలు వాళ్ళు తింటారని. బాగుంది, తీసుకోరా. మీరు భోంచేశాక మిగిలితే తింటాలే. సరే. మీ అన్నయ్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. అదే చూస్తున్నా, ఎప్పుడప్పుడు దొరకపోడు, అప్పుడు చెప్తా. అలా మనిషిని హింసించడం పాపం కదండి. ఈ విషయం మా ఆవిడతో చెప్పండి. వెళ్ళొస్తాం వదిన గారు. మంచిది. అన్నగారు వస్తే చెప్పండి. అలాగే. నిన్ను కాదా బాబు, వాళ్ళ ఆయన గారికి. ఓ, నేను కూడా అడిగాను చెప్పండి. అలాగేనండి. ఇంకా బయలుదేరదామా? కూర్చోరా తమ్ముడు, ఏంటా కంగారు? ఏమన్నా అడగాలనుకుంటే అడిగాయి. కొత్తగా అడగడానికి ఏముంది, వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. లేరా లే, ఇప్పుడే ఇలా ఎదురు సమాధానాలు చెప్తుంటే రేపు పెళ్ళయ్యాక నీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమైంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఏంటి మీ ఉద్దేశం? మిమ్మల్ని చూశాక ఏ మంచి ఉద్దేశాలు ఉంటాయండి? ఈ ఇంట్లో ఆడపెత్తనం అని బాగా అర్థమైపోయింది. పెత్తనం గిత్తనం చాలా పెద్ద మాటలు మాట్లాడతారు మీరు. ఏమండి? జాగ్రత్తగా మాట్లాడండి. నువ్వు ఆగరా, ఈ బోడి సంబంధం కాకపోతే ఇంకొకటి. నీకేంట్రా మగమహారాజువి, చిట్టికేస్తే కోటి కోటి మంది వస్తారా? అబ్బో, నేను చిటికేస్తే మా చెల్లెలకి రెండు కోట్ల సంబంధాలు వస్తాయి. వస్తే చేసుకోండి, మేమేమైనా ప్రతిమాలేమా? చేసుకుంటాం, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఛీ! అచ్చా! ఇంకా సిగ్గు లేకుండా నిలబడమేంట్రా? పద. బాబు, ఆ, నీకో నమస్కారం. నీకు ఓ నమస్కారం. జోకులొద్దు. జోక్ కాదు, సీరియస్. ప్లీజ్ ప్లీజ్. అమ్మ తోడండి. ఈయన నా అన్నయ్య కాదు, లాంటి వాడు కూడా కాదు. బయట ఏదో లిఫ్ట్ ఇచ్చాడు, లోపల తీసుకొచ్చా. అదేంట్రా, నీకేదో హెల్ప్ చేద్దామని. చాలు, నువ్వు చేసిన హెల్ప్ చాలు. నా జీవితం నాశనం కాక ముందు బయటకు వెళ్దాం. పద పద. ఆగబయ్యా, ఏంటయ్యా? మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఆ. ఒక అక్క, ఒక బావ, ఒక మర్దలు, ఇదేంటి రామారా బాబు? ఒక సీతారాం. ఆహా. అది స్టోరీ. ఒక పాప. భలే ట్విస్ట్ కదూ. చీటింగ్ చీటింగ్. టికెట్ 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 బాబు. పల్లికోటి. బాబు టికెట్. ఆయన ఎప్పుడో తీసుకున్న టికెట్. నేనే కూడా తీసుకుంటాడే. ఆయన మా నాయన ముందే తీసుకున్నాడని చెప్తున్నా కదా. అదే ఎలా తీసుకున్నాడో అడుగుతున్నాడు. ఏంటే ముక్కులో దూది పెట్టుకున్నాడు? ముందే చెప్పినా కదా టికెట్ తీసుకున్నాడని. అంటే పోయాడా? మరి బస్సులో సేవ తీసుకుంటాడే బాబు. ఏమయ్యా, అన్న తండ్రి సేవలు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, నీకు సిగ్గులేదు? ఆ డెడ్ బాడీ తీసుకెళ్ళి దానం చెయ్యి. ఈ దాడి తీసుకోనికే పైసలు లేవు, ఈ బాడీ తీసుకొని నేనేం చేయాలి? సరే బాబు, నీ దండం పెడతాను. డెడ్ బాడీ తీసుకెళ్ళి మొత్తం బస్సులో దీపేలా ఉన్నారు. 3000 తీసుకెళ్తా. 3000 ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? పాలుగాని తిరునేం రా, లెక్కపత్రం చెప్పాలి నీకు. బాడీని తీసుకోపోవాలి, పాడే కట్టాలి, కాల్చాలి, దినం చేయాలి, నెల తర్వాత చుట్టాన్ని పిలవాలి, బీరు బిర్యానీ పోయాలి, బిర్యానీ పెట్టాలి. అంత ఖర్చు అవుతుంది. ఈ లెక్క ఎంత ఓడిస్తాడు? మీ ఇస్తాడు. అంత డబ్బులు అందరు లేవు. అట్లయితే మా నాయన నువ్వే ఉంచుకో. మీ నాయన నేనే చేసుకోవాలయ్యా. మా అయ్యది గ్లామర్ ఫేస్, కొంచెం చూసుకుని చెత్త కుప్పలు పడాయి. అప్పుడు కానీ పోలీసు వాళ్ళు బొక్కలు పెట్టి కొమ్మరు. నీకు దండం పెడతాను బాబు, తీసుకెళ్ళాలి బాబు. తీసుకెళ్లాలంటే ఎంతో కొంత అవుతుంది. ఇదిగో నా దగ్గర ఇవే ఉన్నాయి. 7 నైనా ఈ బస్సులో 500 వచ్చింది, పోదాం రాయే. ఏమ్రా, నువ్వు ఇచ్చే 500 కోసం నా కొడుకు ఇన్ని తిప్పలు పెడతావురా? ఇప్పటి వరకు నా కొడుకు ఎవరికి ఇన్ని కథలు చెప్పలే. వస్తున్నా కొడుకా. టికెట్ 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 టికెట్. హలో. ఏ మొద్దు, ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నువ్వేం చేస్తున్నావు? నేను మన హనీమూన్ గురించి ఆలోచిస్తున్నా. నవ్వింది చాలు. నాదో చిన్న డ్రీమ్ చెప్పనా? ఏంటది? మన ఇద్దరం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తే ఎలా ఉంటది? క్యాండిల్ లైట్ డిన్నరా?
నిన్ను అలాగే చూస్తూ చూస్తూ అలసిపోతావు కానీ స్టార్ట్ చేద్దామా? సీత తినవేంటి? నువ్వు తినిపించచ్చుగా. ప్లీజ్. ప్లీజ్ అంజలి తిను. అంజలి ప్లీజ్ ప్లీజ్ అంజలి తిను. ఒక్కటే ముక్క ప్లీజ్ ప్లీజ్ అంజలి. తప్పనిసరిగా ఐమాక్స్ థియేటర్ అలాగే వెళ్దాంలే. ఏంటండి ఇది? లవ్ లో పడిపోయిందిగా అంజలి, ఇంకంతే. పదండి పదండి. అంజలి ముద్దివ్వా నో ప్లీజ్ ప్లీజ్ అంజలి నో ప్లీజ్. ఒక్కటి ప్లీజ్ అంజలి నో ప్లీజ్ రా. నో. నానా అది అది అది? అది 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 థ్యాంక్స్. పదమ్మా. అది నీ కొడుకు. చాలేవే. హలో హలో ముద్దు పెట్టలేదని ఫోన్ పెట్టేశాడు అనుకుంటా. నువ్వేంటి ఇక్కడ? అసలు లోపలికి ఎలా వచ్చావు? నా మనసే రాగా నేను రాలేనా? సర్లే ఎందుకు వచ్చావు? ఇందాక ఫోన్ లో ముద్దిద్దామంటే కట్ అయింది కదా, అందుకని ముద్దిచ్చి గుడ్ నైట్ చెప్తామని వచ్చా. మా నాన్న చూస్తే నాకు బ్యాడ్ నైటే. ముద్దిద్దామని వస్తే పో. వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, వద్దు ప్లీజ్, వద్దు. ఎవర్రాది? అంజలి నానా? అంజలినా? ఏంటండి బస్ ఇంత స్లోగా వెళ్తుంది? కండక్టర్, బస్సులో ఎదురు బండిలోకి వెళ్తుంది. ఎప్పుడైనా ఇంటికి చేరేది స్పీడ్గా వెళ్ళమని చెప్పి డ్రైవర్తో. నీ పక్కన కూర్చోవడం ఎవరు? మా ఆవిడ. ఒకసారి పంపిస్తావా? నా దగ్గర కాదు, ఆ ముందు కూర్చోడానికి. ఎందుకు? అక్కడ కూర్చుంటే బస్సు స్పీడ్గా వెళ్ళిపోద్ది. బస్ స్పీడ్గా వెళ్ళటానికి మా ఆవిడ అక్కడ కూర్చోడానికి ఏటయ్యా లింక్? అక్కడ కూర్చోబెడితే నీకే తెలుస్తుంది. త్రిష అక్కడ కూర్చో. అలాగే. త్రిష స్పీడ్గా పని, అందుకే మీ ఆవిడ తీసుకెళ్ళాడు కూర్చోబెట్టా. మనం ఇలాగే ఒకసారి స్పీడ్కి వెళ్తే 10 మంది డెడ్. బాబోయ్ త్రిష వచ్చాయి వచ్చాయి. త్రిష అబ్బాబ్బా. ఏంటి ఇంకోసారి స్పీడ్కి వెళ్ళా? వద్దండి, ఇలాగే పోనివ్వండి, స్లోగా అయినా పర్వాలేదు. అతివాడు ఎక్కడం స్పీడ్ అంటాం. అటుకే డబ్బులు. ఎవర్రా కోతిగాడు? నేనే. నువ్వా బాబు? ఏంటి ఎప్పుడు రన్నింగ్ లెక్కుతావు, రన్నింగ్ లో దిగుతావు, షాప్లో ఎక్కవా? అలా ఎక్కేది టికెట్ కొనేవాళ్ళు. వేరే బస్ ఎక్కలా? అవి ఖాళీగా ఉన్నాయి. తప్పకుండా బాబు, పని చూసుకోవాలి. జాగ్రత్త బాబు జాగ్రత్త, మీ పర్సలు గ్యారెంటీ లేవు. ఏంటి సిగ్నలా? మన ప్యాసింజర్లకి జాగ్రత్త చెప్పుకోవాలి కదా. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, వస్తా. నన్ను నేను కాపాడుకోవడం తెలుసురా? నువ్వు రన్నింగ్ బస్ లో నుంచి రన్ అవుట్ అప్పుడు చూసుకో, దొంగడేయాలని. నా 2,000 రూపాయలు. బాగుందండి, చాలా బాగుంది. మావాడికి కూడా పిల్లనిచ్చే వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను.
ఏమిటండి మీరు? అబ్బా నాన్న ఇప్పుడు నిజాలే చెప్తారమ్మా. అవునే, వీడి సంగతి తెలియక బుట్లో పడిపోతున్నారు వీళ్ళు. అదేంటండి అలా అంటారు? లేకపోతే ఏముందండి, వాడికి ఉద్యోగం లేదు, రూపాయి సంపాదన లేదు, అయినా మీరు పిల్లనివ్వడానికి సిద్ధపడ్డారంటే నిజంగా మిమ్మల్ని అభినందించాలి. క్యూట్ గా ఉన్నాడని నెట్ లో పడిపోయారేమో. ఏంటే మీరు నా పెళ్లి సెట్ చేయడానికి వచ్చారా, చెడగొట్టానికి వచ్చారా? చూడండి, మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నవాడికి ఇస్తే అమ్మాయి సుఖపడుతుందని గ్యారంటీ ఏమైనా ఉందా? లేదు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో చెప్పలేం. మనిషికి కావాల్సింది క్యారెక్టర్. అది సీతకుంది. ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి మేము ఆలోచించింది ఒకటే, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వాళ్ళ సుఖమే మాకు ముఖ్యం. వెరీ గుడ్. ఈ కాలం తల్లిదండ్రుల్లాగా ఆలోచించారు. అయినా మీరు అలా ఎందుకు మాట్లాడారో తెలుసుకోవచ్చా? వీడంటే నాకు కోపం లేదండి, ఇంకా బాధ్యత తెలుసుకోవట్లేదని బాధ. పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయిలేండి. మీకు వీడి మీద అంత నమ్మకం ఉన్నప్పుడు అలాగే చేద్దాం. పనిలో పని అంజలి వాళ్ళ అమ్మా నాన్న పిలిపిస్తే మంచి రోజు చూసుకుని తాంబూలాలు మార్చుకుందాం. దీని చిన్నప్పుడే మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారండి. అప్పటి నుంచి అంజలికి అన్నీ మేమే. రామ్మా, ఇక నుంచి అంజలికి అన్నీ మేమే. ఇది ఎలాంటి ఇంటికి వెళ్తుందో అని భయపడ్డాను. అంజలి గురించి మీరేం భయపడకండి, ఇక నుంచి అంజలి మా పిల్ల. చాలా సంతోషంగా ఉంది. మీరు నాకేమవుతారు? నాన్నమ్మ. పెళ్ళాక పిన్నిని మీ ఇంటికి తీసుకెళ్ళిపోతారా? ఏమ్మా? నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి. దీంతో గొడవ పడకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. చాలేవే. బాబు, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది, క్షమించండి బాబు. నాన్నగారికి ఈ విషయం చెప్పండి బాబు. వాడి కాలు నరికేస్తా. వాడి కాలు నరికినంత మాత్రం నీ కొడుకు మీద ప్రేమ రెట్టింపు అవుతుందా? ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపు అవుతుందని నాకు తెలుసు. సుబ్బయ్య, ఏనాడు నా కొడుకు నోరు తెరిచి ఇది కావాలని అడగలేదు. నీకేం కావాలని నేను అడిగితే మీరుండగా నాకు ఇంకేం వద్దు నాన్న అన్నాడు. ఇస్తా, నా కొడుకు కోరుకున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా. కానీ ఈ విషయం ఇప్పుడే బాబుతో చెప్పకు. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్. సంతోషం బాబు, చాలా సంతోషం, చాలా సంతోషం. నమస్తే. రా రాంబాబు, కూర్చో. నీ మొహంలో ఏదో కొత్త కళ కనిపిస్తోంది, ఏంటి విశేషం? మా అబ్బాయి నిశ్చితార్థం పెట్టుకున్నాం, మీరు తప్పకుండా రావాలి. చాలా మంచిది, తప్పకుండా వస్తాను. దూకడానికి 3000 పంది. 3500. హండాలు వేసుకుంటానండి. పైకి చూడండి ఒకసారి. ఎవడు సర్కస్ చేస్తాడు? కాదు, సూసైడ్. నా పెన్ను అతను దూకుతాడని 4000. 5000 పంది అతను దూకడని. అరే బాబు, నా శాలరీ మొత్తం తీసుకొచ్చి పందులో పెట్టాను, దయచేసి దూకరా. మీరు కొట్టుకోగలరా? నన్ను మనశ్శాంతిగా చావనివ్వండిరా. ఎరా, వాడు చావు మీకు వినోదంగా ఉందిరా? నాన్న బుజ్జి, దూక్కుందా? వస్తా వస్తా. దూకరా బాబు. నేను కూర్చుంటాను కానీ ఇక్కడేం చేస్తున్నామ్మా? ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామని ట్రై చేస్తున్నా అన్న. మరి ఎందుకు ఆగిపోయావు? ఇంత ఎత్తు నుంచి దూకాలంటే భయంగా ఉందన్నా. భయపడేవాడు ఎందుకు చావడం? నేను లవ్ లో ఫెయిల్ అయినా, అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదు, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఏం లేదన్నా, ఒక అమ్మాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ సడన్ గా తన మొగుడుతో వెళ్ళిపోయింది. అంటే నువ్వు వేరే వాళ్ళ పిల్లల్ని ప్రేమించా? ప్రేమ యూనివర్సల్ అన్నా, ఎవడ పిల్లం అయితే ఏంటి, నువ్వు ఉంచుకునేది ఏంటి? కథలకు దగ్గరికి వచ్చాడు, ముందు నేను తోసేస్తాను. సరే గాని ఇక్కడ నుంచి దూకేవనుకో తల పగిలి చేస్తావు. కరెక్ట్, అందుకే ఇక్కడి నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఒకవేళ దూకిన తర్వాత సావలేదనుకో అప్పుడు ఏం చేస్తావు? ఈ తాడుతో ఉరేసుకుని చచ్చిపోతా. అప్పుడు సావలేదంటే? మాకు తెలియదేంటి, ఈ కత్తితో పిక్క కసకస కోసం చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? ఎలా మాకు అమ్మదం బొరలేదేంటి, ఇదిగో విషయం, ఇది తాగి చచ్చిపోతా. అప్పటికి సావలేదంటే? బాంబు ఉందిగా. ఏంటి చూస్తున్నావు? ఆ ఏరియాలో బాంబు కనపడలేదే. ఈ ఏరియాలో లేదు, నీ ఏరియాలో ఉంది. నువ్వు దాని మీద కూర్చున్నావు. లెగదు లెగిస్తే పేలిపోద్ది. అయ్యా, అందరికి నేను టికెట్ ఇస్తే ఈడు నాకు టికెట్ ఇచ్చాడు. ఈ ఏరియా పేరేంటి బాబు? ఎక్కడున్నా టికెట్?
ఏం పెళ్లిలో వదినా, కట్నాలు పోతే గానీ కాపురాలు బాగుపడవనుకుంటాను. బాగా చెప్పావు వదినా. అవునవును, ఈ వరకట్నాలకి వ్యతిరేకంగా మనందరం కలిసి ఒక ఉద్యమం చేస్తే బాగుంటుందేమో. అవును మరి చెయ్యొద్దు. మా ఆకరోడు పెళ్ళవగానే నేను అలాగే చేద్దాం అనుకుంటున్నాను. మన కండక్టర్ పెద్దాపురం వెళ్ళాడా? ఏమైనా నువ్వు గ్రేట్ ఏ గట్స్ అంటే నీలా ఉండాలిరా. కానీ నిన్ను చూస్తుంటే నాకు బాగా వేస్తుంది శుభమార్తె ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే ఇలా చేస్తే అప్సెక్కున్నాయా? నేననేది అదేరా, సుఖంగా ఉండేవాడు పెళ్లి చేసుకుని కష్టాలు పాలవుతున్నారు కదా అని. చౌరుగా వాడేం పెళ్ళ మాడవేనండి ఇలాగా. అయినా ఈ పెళ్లి పెద్దామైందిరా. ఎవరు మన పరిమళ? ఏంటే మాలా ఇష్టపడ్డ వాళ్ళని కలిపి అక్షింతలేస్తున్నావు, బానే ఉంది. మరి మాకు కూడా అక్షింతలేసే ఛాన్స్ ఇస్తావా లేదా? మన టేస్ట్ కి థాట్స్ కి తగ్గ పర్సనాలిటీ దొరకాలి కదా. మా అన్నయ్య ఉన్నాడు, పరిచయం చేయనా? నిన్ను అయినా అందరికి సీతగారంత టాలెంట్ ఉండాలి కదా. కూర్చోండి. రండి ఆంటీ, ఇప్పుడే వస్తాను. కూర్చోండి. అందరూ వచ్చేసినట్టేగా? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు? ఒక ఇంపార్టెంట్ పర్సన్ రావాలి. నమస్కారం. రాంబాబు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా ఇంట్లో శుభకార్యానికి నేను రాకుండా ఎలా ఉంటాను? ఈయన అమ్మాయి బావగారు సూర్యం అని. ఇంతకీ అబ్బాయి ఎక్కడ? సీత, సీత. నమస్తే. అరే ఏం బాబు, బాగున్నావా? ఏంటి మీకు ఇంత ముందే పరిచయం ఉందా? ఓ అదో పెద్ద కథలేండి, తర్వాత చెప్తాం, ఇప్పుడు వద్దులేండి. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ అయినా పెళ్లి చేసుకునేది? అరే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని ఎలా వదిలేస్తానా? ఆ అమ్మాయి అమ్మాయి. ప్రేమికుడు అంటే నీలా ఉండాలి. మరి నాకు నీ గర్ల్ ఫ్రెండ్ ని పరిచయం చేయవా? అయ్యో ఎంత మాట అన్న. అంజలి, అంజలి. ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే రెట్టింపు అవుతుందని నాకు తెలుసు. అంకుల్ మీరా? ఏ సీత, ఆ రోజు నన్ను కాపాడింది ఈయనే. అవునా? రండి అంకుల్. అన్నా చాలా థ్యాంక్స్ అన్నా. వస్తున్నాం. పదండి. ప్లీజ్ కమ్. రండి సార్. కంగ్రాట్స్ మామ. సో ఎక్సైటెడ్. వాడి పెళ్ళే వాడికి నేను ఇచ్చే సర్ప్రైజ్ కి. మీరు తాంబూలాలు మార్చుకోండి. అన్నా రాంబాబు వచ్చిందా? రాంబాబు, నేను పెట్టిన గడ్డి తిని నా మీదకే కొమ్మిసిరింది. తప్పులేదు కదా?
నో. నా కుటుంబానికి చెందాల్సిన ఆస్తి మీద ఒకడు కన్నేశాడు. వాడెవడో చెప్పండి, నేను స్కెచ్ చేస్తా. ఈసారి స్కెచ్ నేనేస్తా, స్పాట్కి నువ్వు వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నావు? స్పాట్కు నిన్ను వెళ్ళమన్నానా? నువ్వే వెళ్ళాలి. నీ చేతులతోనే వాడిని చంపాలి. పో. అలాగే. ఓకే, గుడ్ నైట్. అంజలి, ఇదేంటిది? అన్నా, వాడు అమ్మాయి గారిని దించి ఒంటరిగా బైక్ మీద బయలుదేరిండు. వాడిని రోడ్ నెంబర్ 4 లోకి ఎంటర్ చేసినాం. వాడి రోడ్ నెంబర్ 5 నుంచి నువ్వున్న స్ట్రీట్లోకి వచ్చిండు. నా చేతితోనే నా కొడుకుని చంపించాలని చూస్తాను. నేనే నరికేద్దామనుకున్నా. నీ కొడుకు కాబట్టే నిన్ను పంపించా. వాడేం తప్పు చేశాడండి? ఎంత దమ్ముంటే నా కొడుకు ఇష్టపడిన అమ్మాయిని ప్రేమిస్తాడు. నా కొడుకు కూడా ప్రేమించాడు. నా కొడుకు నీ కొడుకు ఒక్కటేనా? తల కురివి పెట్టకు, పెట్టించుకో. కానీ అంజలి వంశీని ప్రేమించట్లేదు. దాని ప్రేమ ఎవడికి కావాలరా? నా కొడుకు ప్రేమించాడు, అది చాలు. బతిమాలతావో బెదిరిస్తావో, అడ్డొస్తే నీ కొడుకుని అడ్డంగా నరికేస్తా. పో. పో. అంజలిని మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఆ రాముని పెళ్లి జరగనివ్వడరా. మధ్యలో వాడేవాడు? మా పెళ్లికి వాడికి సంబంధం ఏంటి? వాడి కొడుకు కూడా అంజలిని ప్రేమిస్తున్నాడు. వాడు మాత్రమే ప్రేమిస్తున్నాడు, కానీ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మా పెళ్లికి ఎవడొచ్చినా లెక్క చేయను. వాడు చంపేస్తాడు. చచ్చిపోతాను. ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను, కానీ ప్రాణం కోసం ప్రేమను మాత్రం వదులుకోను. వాడి గురించి నీకు తెలియదురా. వాడు రాక్షసుడు. వాడు కొడుకు కోసం ఏమైనా చేస్తాడు. మీలా కొడుకుని చంపడానికి రాడుగా నాన్న. నువ్వెప్పుడు తిట్టినా నాన్నే కరెక్ట్ అనుకునేవాడిని. పోయింది నాన్న,
మీ మీద గౌరవం పూర్తిగా పోయింది. నా కన్న తండ్రి ఓ నీచుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. కొడుకు మీద కత్తి తీసిన కన్న తండ్రితో మొదటిసారి ఎదురు తిరిగి మాట్లాడుతున్నా. నీకేం తెలుసనరా ఆయన్ని దోషించేసి మాట్లాడుతున్నావు? మీ నాన్న అందరూ తన వాళ్ళు అనుకుని నలుగురితో కలిసి చిట్ ఫండ్ కంపెనీ పెట్టారు. వాళ్ళని పూర్తిగా నమ్మేశారు. కానీ వాళ్ళు మీ నాన్నను మోసం చేసి డిపాజిటర్ల డబ్బుతో విదేశాలకు పారిపోయారు. దాంతో మన కుటుంబం రోడ్డున పడిందిరా. అందులో ఓ డిపాజిటర్ మొత్తం డబ్బంతా కట్టి మీ నాన్నగారిని మన కుటుంబాన్ని కాపాడారు. ఆయనకి మీ నాన్నగారి తెలివితేటలు కావాలి, మనకి ఆయనిచ్చే డబ్బు కావాలి. అప్పట్లో ఇంతకంటే వేరే దారి దొరకలేదు. నువ్వేం చెప్పి ఆయన సమర్థించినా నాన్న చేసిన తప్పే. నేను ఆ రోజు అలా చేయకపోతే ఈ రోజు ప్రశ్నించడానికి నువ్వు ఉండేవాడివి కదరా. ఏమైనా మీరు చేసిన తప్పు అంతే. సీత, వాడితో నువ్వు గెలవలేవురా. ఓడిపోవటం నాకు చేత కదా నాన్న. గేమ్ వాడు మొదలు పెట్టాడు, ఫినిషింగ్ నేను ఇస్తా. జాగ్రత్తరా. ఆ విషయం వాడికి చెప్పు. ఇంగ్లీష్ లో ఫస్ట్ మార్క్స్ రావాలంటే నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి. నమస్తే. కూర్చోండి. మీ పాప నైస్ నైస్. కూర్చోండి. చూస్తారే, పెట్టండి అక్కడ. ఏంటండి ఇదంతా? అర్థం కాలేదా? నిశ్చితార్థం. ఎవరికి? మీ అమ్మాయికి మా అబ్బాయికి. చూడండి, మా అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందంటారు, కానీ ఇదే అసలయింది. మీరేం భయపడనక్కర్లేదు. పెళ్లి నా రేంజ్కి తగ్గట్టు చేద్దాం. ఖర్చు విషయం మర్చిపోండి. నేను సంపాదించిందంతా నా కొడుకు కోసమే. మీరొచ్చి అక్షింతలు వేస్తే చాలు. ఈ పెళ్లి జరగదు. పాపాయి డ్రామా. నీ పేరేంటమ్మా? చిక్కి. ఆరేళ్ల మీ పాప ఏడుస్తుంటేనే తట్టుకోలేకపోతున్నారే. మరి 25 ఏళ్ల నా కొడుకు గురించి నేనెంత బాధపడాలి? నా కొడుకు ఏది ఇష్టపడ్డా తెచ్చివ్వడం నా బలహీనత. మీ అమ్మాయిని కావాలనుకున్నాడు, తెచ్చిస్తాను. ఈ పెళ్లి చేయాలని నేను డిసైడ్ చేసుకున్నాక కాదంటే ఏం జరుగుతుందో మీకు తెలుసు. తీసుకోండి తీసుకోండి. ఎవరా నువ్వు నా పెళ్లి డిసైడ్ చేయడానికి? ఆ రోజు నన్ను చంపడానికి వచ్చి కాపాడినట్లు నాటకం ఆడి ఇప్పుడు నిశ్చితార్థం అంటూ ఇంటికి వస్తావా? పోరా బయటికి. శభాష్ శభాష్. నా కొడుకు సెలక్షన్ సూపర్. చిరుతపులి లాంటి కోడల్ని ప్రేమించాడు. ఎవరా నీ కోడలు? నలుగురిని వెంటేసుకుని వస్తే భయపడి ఒప్పుకుంటాననుకున్నావా? ఒప్పుకోవాలి ఒప్పుకోవాలి. నవ్వుతూ ఒప్పుకుంటే బ్రాహ్మణ పద్ధతిలో, ఏడుస్తూ ఎదిరిస్తే గాంధర్వ పద్ధతిలో. హలో,
మగాడి నీకే అంతుంటే కుర్రాడిని నాకెంత ఉండాలిరా? ఎవడైనా అడ్డొస్తే ఏది పారేస్తా. వెంట్రా చంపుతా అన్నావంట, చంపు. డైరెక్ట్గా నేనే వచ్చా. చంపరా! ఏయ్, ఆడాళ్ళు చిన్నపిల్ల మీద ఎట్రా. నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే డైరెక్ట్గా నాతో పెట్టుకో. రా! నా కొడుకు నీ కొడుకు ఏడా? నా కొడుకు రమ్మను. ఈ అమ్మాయినక ప్రేమించింది, ఈ అమ్మాయినక నీ కోడలు చేసుకుందాం అనుకుంది. నీ కళ్ళ ముందే ఈ అమ్మాయిని నేను ముద్దు పెట్టుకుంటా. ఏం పీక్కుంటావో పీక్కో. రే ముసలోడా, నేనే అంజలిని పెళ్లి చేసుకునేది. ఎవరైనా అడ్డొచ్చారో అడ్డంగా నరుకుతా, అడ్డంగా నరుకుతా, అడ్డంగా నరుకుతా. భయపడుతున్నావా? భయమా? నువ్వుండగానా? ఐ లవ్ యూ. బాయ్. ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసిన వాడేవాడు ప్రాణంతో లేడు. అసలు రాములంటే ఏమనుకున్నావురా? నా ముందే నా కోడల్ని ముద్దు పెట్టుకుని నాకే వార్నింగ్ ఇచ్చావంటే కిల్లాడివిరా. రేయ్, నిన్నక్కడే కత్తికోకండగా నరికేసేవాణ్ణి. కానీ లోపల నా కొడుకు నిద్రపోతున్నాడు. డిస్టర్బ్ అవుతాడని వదిలేశాను. బతికిపోయావు. అయినా నీలాంటి వాడిని వేటాడి చంపడంలోనే మజా ఉంటుంది. నువ్వు లక్కీ ఫెలోవిరా, లక్కీ. రాయల్గా రాములు కత్తితో చేస్తున్నావు. బాబు రాంబాబు కాడు ఉన్నాడంట. నాన్న, అంకుల్ మీతో మాట్లాడతాంట. హలో. రే రాంబాబు, బాబుని చేయొద్దు. భయపడకు, నేను నీ అంత నీచుండి కాదు. మా వాడిని వదిలేస్తాను. మీ వాడిని వదిలేస్తాను. వదిలేస్తాను. పొండి పొండా. నా తెలివితేటలేంటో నీకు బాగా తెలుసు రాములు. కానీ నా కొడుకు నాకంటే తెలివైనవాడు. ఎలా ఉంది మా వాడేసిన స్కెచ్? రేయ్, నువ్వు ఒంటరిగా నన్నేం పీకలేవు కానీ ఈసారి ఏదైనా ప్లాన్ చేయాలనుకున్నప్పుడు నాకు చెప్పమ్మా, నేను చెప్తా. ఏమైంది? మనల్ని వాడిని చంపేస్తాడండి. ఎవరు? అంజలిని ఎక్కడికైనా పంపించేద్దాం. వాడు మనల్ని బతకనివ్వడం. సరే సరే, రేపు పొద్దున పంపుదాం. నువ్వు కంగారు పడుకో, పడుకో. సుబ్బయ్య, సుబ్బయ్య, అయ్యా, అబ్బాయి పెళ్లి మన అంతస్తుకు తగ్గట్టుగా జరగాలి. అలాగే బాబు. దగ్గరుండి అన్ని చూసుకో. అలాగే. ఏ యాదవ్,
పని చెప్తే నిల్చొని చూస్తావరా? అరే నువ్వు కట్టవేనరా? రే వాడికి ఇరికి ఇసిరేయడం కదరా, తొందరగా కట్టండి. సీతారాముడు గారి ఏరా, పెళ్ళే build-up పెద్ద- కేనా? ఏమైనా పనులు చేస్తున్నారా? అయిపోవచ్చింది అనుకో, కట్టరా. ఊరుకోరా ఊరుకో, వాడినే వనమాకరా. ఒరే జుట్టుపోలుగా ఈ పెళ్లి కన్నా తలడు పోసుకో. శ్రీను ఎక్కడా? శ్రీనుకు పెళ్లి కార్డు ఇచ్చి ఊరంతా పంచిరమ్మన్నానండి. నాజర్ గారిని కిచెన్ లో ఏర్పాటు చూడమన్నానండి. ఈ బేవర్స్ గాళ్ళందరూ హాల్లో ఉంటారండి. మరి తమరేం చేస్తారంట? గిఫ్ట్ తీసుకునేది నేనే కదా. సంతోషించాలి. అవును, సీత ఎక్కడా? నువ్వు పెట్టిన ముహూర్తానికి అంజలికి నాకు పెళ్ళి. ఫస్ట్ కార్డ్ నీకే ఇస్తున్నా. తీసుకో తీసుకో తీసుకో. నా పెళ్ళికి వచ్చి అక్షంతలేసి పప్పన్నంది నీళ్ళు. అందుకే ఈ చెయ్యి వదిలేసి వెళ్తున్నా. ఏందన్నా వీడు? బండి తీయండిరా. ఏంటి ఉండననుకున్నావా? ఏందన్నా ఎలా వచ్చావు? వాడు నా ఇంటికే వచ్చి నన్నే పెళ్లికి పిలిచాడు. వాడేదో స్కెచ్ చేశాడు. వాడి కళ్ళల్లో మెరుపు చూసి నాకే భయం వేసింది. గా పొరగాన్ని చూసి నువ్వు భయపడతావేందనా? అయినా మనం దాచిన సంగతి ఆడిగట్టి తెలుస్తుంది. ఒకవేళ తెలిసినా కాడ వస్తాడంట అన్న. వస్తాడు, వస్తే ఇక్కడ చస్తాడు. జాగ్రత్త. బాబు, ఈ అబ్బాయి బండాపురం. హలో అన్నా అన్నా, వాడు మమ్మల్ని అందరినీ ఇరగొట్టేసి అమ్మాయి గారిని తీసుకుపోయిండనా? దిగరా, దిగు. ఆగండి రా. ముసలో నన్నావు కదరా, రా రా రా.
ప్రేమ కోసం ప్రాణాలైనా ఇస్తాను. ఆగు నాన్న, వదులు, నా మాట విను. ఏం నా నువ్వు చేసే పని? అతనే నా ప్రాణాలు కాపాడింది.